రైట్. ఇక ఫైనల్గా తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే ఈ తెలంగాణలో జరిగిన కులగణన దేశానికే ఆదర్శం, దేశానికే ప్రామాణికంగా నిలుస్తుంది అని చెప్పి కాంగ్రెస్ వాదిస్తోంది. అండ్ సోనియా గాంధీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు. ఆ లేఖ మీద రేవంత్ చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సోనియా లేఖ, ఈ కులగణన అలాగే ఈ బీసీ బిల్లు ఆమోదంపై సోనియా నాకు రాసిన లేఖ నాకు ఒక నోబెల్, ఒక ఆస్కార్ లాంటిది అంటూ ఆయన ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి. సో ఈ కులగణన అండ్ బీసీ బిల్లు 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మీద దాని ప్రభావం, అలాగే 2029 తెలంగాణ సార్వత్రిక ఎన్నికల మీద ప్రభావం ఏ రకంగా ఉండొచ్చు? ఇప్పుడు తెలంగాణ, కర్ణాటక ఈ రెండు రాష్ట్రాలే కాంగ్రెస్ చేతిలో ఉన్న పెద్ద రాష్ట్రాలు, అవే రాష్ట్రాలు కూడా. ఇప్పుడు తెలంగాణలో నిన్న రాహుల్ గాంధీ ఒకటే చెప్తున్నారు, తెలంగాణ క్యాస్ట్ సర్వే, ఈ సెన్సెస్ అనేది ఎక్కువ డేటా ఇచ్చింది, ఇది 2029 లోక్సభ ఎన్నికలకు మా కాంగ్రెస్ అజెండా అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు సోనియా గాంధీ గారు కూడా ఒక లెటర్ రాశారు, రేవంత్ రెడ్డి నువ్వు సూపర్ బంపర్ చేసావు అనేటప్పటికి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, సోనియా ఈ లేఖ నాకు ఇచ్చిన ఒక మమ్మల్ని పొగుడుతూ అకోలేట్ చెప్తూ మాకు ఇచ్చిన ఈ లేఖ నాకు ఆస్కార్ అవార్డు లాంటిది, నాకు నోబెల్ ప్రైజ్ లాంటిది అంటున్నారు అనమాట. ఇది ఆయన నిన్న న్యూఢిల్లీలో చాలా విస్తృతంగా మాట్లాడారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్లు కేంద్ర ప్రభుత్వం కోర్టులో గెంటేశారు. ఇప్పుడు 40%, 42% బీసీ రిజర్వేషన్ బిల్లు అసలు పాస్ అవుతుందా లేదా అని చూడాలంటే ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు ఇక్కడ కొత్తగా అపాయింట్ అయిన రామచంద్రరావు గారు ఏం చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు పాలిటిక్స్ చేస్తున్నారు, రాజ్యాంగం, సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసు, ఐఆర్ కోహిల్కో కేసు 2007 ప్రకారం 1972 కేశవానంద భారతి ప్రకారం ఈ 42% బీసీ రిజర్వేషన్ బిల్లుని 9th షెడ్యూల్లో పెట్టలేదు పార్లమెంటు. ఎందుకంటే కట్ ఆఫ్ డేటు ఏప్రిల్ 24, అదేవిధంగా 1972. దీని తర్వాత ఏది కూడా పెట్టాలి అంటే అది రాజ్యాంగ రివ్యూలోకి వెళ్ళిపోతుంది. 42% బీసీ రిజర్వేషన్లో 10% ముస్లిం రిజర్వేషన్ ఉంది, ఇది ఎగ్నెస్ట్ కాన్స్టిట్యూషన్. కాబట్టి ఇది మీరు రాజ్యాంగ రీత్యా కుదరకుండా కూడా మా మీద పాలిటిక్స్ చేస్తున్నావా రేవంత్ రెడ్డి గారు అని బీజేపీ విమర్శిస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, లేదు మీకు చిత్తశుద్ధి లేదు, బీసీలని విస్మరిస్తున్నారు, మీరు బీసీకి ఎగ్నెస్ట్గా ఉంటారు, బీసీ పార్టీ, బీసీ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకుంటని రాహుల్ విమర్శిస్తున్నారు. కానీ రాజ్యాంగ రీత్యా చూస్తే అక్కడ కేశవానంద భారతి కేసు 1972 కేసు, అది కట్ ఆఫ్ డేటు, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేది ఒకటి. అదేవిధంగా ఇక్కడ ఐఆర్ కోహిల్కో కేసు 2007 ప్రకారం ఈ బీసీ రిజర్వేషన్ బిల్ని 9th షెడ్యూల్లో పెట్టడం చాలా కష్టం. అది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని విస్మరించే విధంగా ఉంది. ఎందుకంటే ముస్లిం రిజర్వేషన్ 10% మత ప్రాతిపదికన రిజర్వేషన్ రాజ్యాంగంలో లేదు. కాబట్టి ఇటు కాంగ్రెస్ ఏం చేస్తుంది, బీజేపీ ఏం చేస్తుంది అంటే రాజ్యాంగ ప్రాతిపదిక చూడాలి. కానీ కాంగ్రెస్ ఈ తెలంగాణ యొక్క సెన్సెస్ మోడల్ని ఇప్పుడు చూడండి, కేంద్రం ఇప్పుడు తెలంగాణలో పెట్టిన క్యాస్ట్ సెన్సెస్ అనేది కేంద్రం కూడా భయపడే, మోడీ గవర్నమెంట్ కూడా వచ్చే సెన్సెస్లో క్యాస్ట్ సెన్సెస్ పెట్టింది. అంటే ఇది ఇంపార్టెంట్, అంటే 2029 లోక్సభ ఎన్నికల్లో ఈ క్యాస్ట్ సెన్సెస్ అనేది మెయిన్ అజెండా అవ్వబోతుంది అనేది ప్రధానం. కాంగ్రెస్, బీజేపీలు పోట్లాడుకుంటున్నాయి. దీంట్లో ఏం చేస్తుంది, ఇప్పుడు బీజేపీ సిద్ధశుద్ధిని పరీక్షిస్తాను చూద్దామన్నట్టు ఇది లోకల్ బాడీ ఎలక్షన్ 42% రిజర్వేషన్ డిక్లేర్ చేసింది, నువ్వు ఇస్తే నేను లోకల్ బాడీ ఎలక్షన్ పెడతానని లింక్ పెట్టింది. ఇక్కడ హైకోర్టు తీర్పు ఉంది. చూడండి, రాజ్యాంగం ప్రాతిపదికన వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారా, వీళ్ళ రాజకీయాల ప్రాతిపదిక అంటే 2029, అదేవిధంగా 2028 అసెంబ్లీ ఎన్నికలు, 2029 లోక్సభ ఎన్నికల్లో అతిపెద్ద అజెండాగా ఇది నిలవబోతుంది. అందుకనే సోనియా, రాహుల్, నిన్న ఖర్గే, కాంగ్రెస్ ఢిల్లీలో ఈయన వెళ్ళి దేశం అంతా ఈ క్యాస్ట్ సెన్సెస్ చూడండి ఇది ఎంత బాగా ఉందంటే నేను రిలీజ్ చేశారు. అందులో 56% బీసీలు, 17% ఎస్సీలు, 10% ఎస్టీలు, అదేవిధంగా ఒక 15% ఓసీలు ఉన్నట్టు తెలంగాణలో ఉన్నట్టు ఇచ్చారు. అందులో 56% బీసీలకు, 42% మాకు రిజర్వేషన్ ఇవ్వదలసం వచ్చే స్థానిక ఎన్నికల్లో మీరు ఇస్తే మేము పెడతామని ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈ ఆర్డినెన్స్ గవర్నర్ కేంద్రానికి పంపారు న్యాయ సలహాకి. చాలా విపత్కరమైన, భయంకరమైన, కాంప్లికేటెడ్, అంటే ఒక సంక్లిష్టమైన సమస్య రాజకీయాల్లోకి వచ్చింది. అదేంటి, రాజ్యాంగ మౌలిక స్వరూపం. కోహిల్కో కేటు, కేశవానంద భారతి కేసులు అంటే ఒక చారిత్రాత్మకమైన విషయాలండి రాజ్యాంగ రీత్యా. అంటే రాజ్యాంగం మళ్ళీ ప్రస్తావనకు వస్తుంది. కానీ నా అభిప్రాయం ప్రకారం ఈ రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగంలో మౌలిక స్వరూపాన్ని టచ్ చేయకూడదు. బీజేపీ కాదు కదా, కాంగ్రెస్ కాదు కదా, ఎవ్వరూ కూడా రాజ్యాంగం, సుప్రీంకోర్టు ఇచ్చిన కేశవానంద భారతి కేసు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దాటి వెళ్ళలేరు. దానికి అనుకూలంగానే మీ రిజర్వేషన్లు ఉండాలి, దానికి అనుకూలంగానే ఏదైనా ఉండాలి. అది రాజ్యాంగం.
కానీ 14th, 15th, 16 ఆర్టికల్స్ ప్రకారం నువ్వు ఏదైనా మీరు ఇచ్చుకోవచ్చు, రిజర్వేషన్లు ఇవ్వచ్చు. కానీ రిజర్వేషన్కు ఒక ప్రాతిపదిక అనేది ఒకటి పెట్టింది కాబట్టి అది 9th షెడ్యూల్కి ఇప్పుడు వ్యాలిడిటీ లేదు. 9th షెడ్యూల్లో జాయిన్ చేయడానికి కుదరదు ఈ బిల్ అండి. రైట్ అండి. థ్యాంక్ యూ ఎంజీ రావు గారు. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా క్లియర్గా